విగ్రహాల ముందు నిరసన వ్యక్తం చేసినాం, ధర్మ పోరాట దీక్షలు చేసినాం. అదేవిధంగా ఇలా రాష్ట్ర వ్యాప్తంగా రన్ ఫర్ సోషల్ జస్టిస్ పేరుతోటి అనేక కార్యక్రమాలు చేసినాం, ర్యాలీలు చేసినాం. అయినప్పటికీ కూడా ప్రభుత్వం కనీసం పిలిచి మాట్లాడే పరిస్థితి లేదు. కాబట్టి ప్రభుత్వం కనీసం చర్చలు పిలిచి బీసీ రిజర్వేషన్లు ఎట్లా పోరాడాలి, కేంద్రంతో ఎట్లా పోవాలనే ఒక ఆలోచన లేదు. కాబట్టి ఈ ప్రభుత్వం మీద ఒత్తిడి పెంచడానికి ఇలా ముఖ్యమంత్రి నేతృత్వంలో అఖిలపక్షాన్ని తీసుకొని ఢిల్లీకి పోవాలి. రేపు డిసెంబర్ 1వ తేదీ నుంచి పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్నాయి. కాబట్టి ఆ పార్లమెంటు సమావేశాల వేదికగా చేసుకొని ఇలా స్తంభింపజేసి పార్లమెంటు సమావేశాలను ఇలా కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చి ఈ బీసీ రిజర్వేషన్ల చట్టానికి ఆమోద ముద్ర వేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. ముఖ్యంగా మీరు గతంలో కాంగ్రెస్ తోటి అంటే అందరు మంత్రులతో కావచ్చు వాళ్ళతో కోఆర్డినేషన్ చేసారు, మంచిగానే ఉన్నారు. మరి ఎందుకు మీ మాట వింటలేరా? ఏం జరుగుతుంది? ఇప్పుడు బీసీల ప్రయోజనాల కోసం మేలు చేస్తామంటే వాళ్ళతో సఖ్యతగా ఉన్నాం. కానీ బీసీలను రాజకీయంగా బొందబెట్టాలని, బీసీలను రాజకీయంగా అణచివేయాలని చూస్తే ఖచ్చితంగా తిరుగుబాటు చేస్తాం. ఇలా బీసీలను రాజకీయంగా అణచివేయాలి, రాష్ట్రంలో రెడ్ల రాజ్యం తీసుకురావాలని చెప్పి ఇలా అక్కడ కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ, రాష్ట్రంలో ఉన్నటువంటి కాంగ్రెస్ రెండు కుమ్మక్కై ఇలా ప్రయత్నం చేస్తున్నాయి. వాటిని అడ్డుకోవడానికే మేము పోరాటం మొదలుపెట్టినాం. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అంటే పార్టీ పరంగా 42% ఇస్తున్నామని చెప్తుంది. అలా ఇస్తే నష్టం ఏం జరుగుతుంది, అసలు ఏంటి? పార్టీ పరంగా ఇవ్వడం మూలంగా రిజర్వేషన్ ఉంటే ఒకే సామాజిక వర్గం, ఇప్పుడు రిజర్వేషన్ ఉంటే బీసీ వ్యక్తుల మధ్యనే పోటీ జరుగుతుంది. కానీ పార్టీ పరంగా ఇస్తే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ 42% ఇస్తే బీజేపీ పార్టీ ఓసీకి ఇస్తుంది, టీఆర్ఎస్ పార్టీ ఓసీకి ఇస్తుంది. అప్పుడు బలహీనమైనటువంటి బీసీ నిలబడితే ఓడిపోయేటువంటి ప్రమాదం ఉంటుంది. ఒకటి. రెండోది, నువ్వు పార్టీ పరంగా ఇస్తావు, నీ పార్టీలో ఉన్నటువంటి రెడ్డి సామాజిక వర్గానికి అగ్రకుల సామాజిక వర్గం వాళ్ళు పోటీ చేస్తారు, అప్పుడు బీసీ ఓడిపోయేటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి పార్టీ అనేది బీసీలకు మేలు జరగదు. పార్టీల వల్ల పార్టీలకు టికెట్లు అయినా పార్టీల వల్ల నువ్వు టికెట్లు ఇస్తే జనాభా ఎంత ఉందో అంత ఇవ్వాలి. 60% జనాభా ఉంటే 42% ఎట్లు ఇస్తావు? ఇవాళ పార్టీ పరంగా ఇచ్చేది గాంధీ భవన్లో ప్రకటించాలి, క్యాబినెట్లు ఎట్లా ప్రకటిస్తారు? పార్టీ పరంగా మేము ఇంటిస్తున్నామని చెప్పి పిసిసి అధ్యక్షుడు ప్రకటించాలి, కానీ క్యాబినెట్ ఎట్లా పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు ఎట్లా ప్రకటిస్తారు? కాబట్టి ఈ అన్నిటిని ఖచ్చితంగా మేము దీన్ని మొత్తం వ్యతిరేకిస్తున్నాం. తెలంగాణలో బీసీలను రాజకీయంగా అణచివేయడానికి కుట్ర జరుగుతుంది. కాబట్టి ఆ కుట్రను ఛేదించడానికి మాత్రం ఈ ఉద్యమాన్ని ముందుకు తీసుకుపోతాం. రేపు 25వ తేదీ నాడు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల దిష్టిబొమ్మను నిలబెట్టాలని పిలుపునిచ్చినాం. ఆ తర్వాత మళ్ళీ 30వ తేదీ నాడు బీసీల రాజకీయ యుద్ధ పేరుతోటి చలో హైదరాబాద్ పిలుపునిచ్చినాం. మీరు పిలుపులు ఇస్తా ఉన్నారు, ఓకే, మీ కార్యాచరణ మీరు చేస్తారు. కానీ బీసీలు అందరూ ఒక తాటి మీద ఉన్నారా? బీసీలో ఇప్పుడు తీన్మార్ మల్లన్న ఒక పార్టీ, కవితక్క ఒకవైపు పోరాడుతుంది, ఇంకొక చిరంజీవులు సార్ ఒకవైపు పోరాడుతున్నారు. ఇట్లా చాలా మంది ఒక 10-15 మంది ఉన్నట్టున్నారు. అందరూ మరి ఏకతాటి మీదకి ఎందుకు రావట్లేరు? ఎంతమంది పోరాడినా మేము స్వాగతిస్తున్నాం, ఇంకా ఎక్కువ మంది రావాలి. ఎందుకు అంటే తెలంగాణ ఉద్యమ సమయంలో ఒక్క సంఘమే ఏక సంఘమే పోరాటం చేయలే. అనేక సంఘాలు, అనేక సంస్థలు, అనేక వ్యక్తులు, అనేక శక్తులు, అనేక రాజకీయ పార్టీలు అందరు కలిస్తేనే తెలంగాణ రాష్ట్రం వచ్చింది. ఇప్పుడు కూడా ఎవరు పోరాటం చేసినా, తీర్మానం మల్లన్న చేసినా, చిరంజీవులు గారు చేసినా, ఆర్ కృష్ణ గారు చేసినా, లేకపోతే ఇంకొకరు చేసినా మేము స్వాగతిస్తాము, చేయాల్సిందే. ఇంకా ఊరికొక బీసీ బిడ్డ పుట్టాల్సిందే, ఉద్యమకారులు పుట్టాల్సిందే. బీసీలకు ఇది సుదీర్ఘమైనటువంటి పోరాటం, ఇది తాత్కాలికమైనటువంటి పోరాటం కాదు. ఈ సుదీర్ఘమైనటువంటి పోరాటం ద్వారా బీసీ రిజర్వేషన్లు మేము సాధించుకోవడం 100% సాధించుకోవడం లక్ష్యంగా మేము ముందుకు పోతాం. కానీ అగ్రనాయకులు ఇదే చెప్తున్నారా, బీసీలలో ఐక్యత లేదు అని చెప్పేసి అంటున్నారు కదా? ఐక్యత లేదు అనేది తప్పుడు ప్రచారం. ఐక్యత ఉంది కాబట్టి ఇలా రాష్ట్రంలో ఇప్పుడు ఒక రాజకీయ పార్టీ మీటింగ్ పెట్టమని ఇలా మేము మీటింగ్ పెట్టినాం, 100 మంది వచ్చారు. ఒక్క విశ్వసాయి సమావేశం ఓన్లీ హైదరాబాద్ కేంద్రంగా పెట్టినాం, రాష్ట్రం మొత్తం విలువలే. మార్నింగ్ 11 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు జరిగింది. 100 మంది అట్నే కూర్చున్నారు, భోజనం చేయ కూడా కూర్చున్నారు. అదేవిధంగా ఇదే ప్లేస్లో ఒక పార్టీ మీటింగ్ పెట్టమను, అర్ధగంట కూడా కూర్చోరు. అదేవిధంగా పార్టీ మీటింగ్ పెడితే బిర్యానీ పొట్ల మంచకుండా, బీరు బాటిల్ ఇప్పేయకుండా, జేబులో పచ్చనోటు పెట్టకుండా ఏ పార్టీ బహిరంగ సభ నిర్వహిస్తుంది? ఏ పార్టీ కూడా నిర్వహించలేని పరిస్థితులు ఉంది. అంటే ఇవాళ బీసీ సభలకు ఇంతమంది 100లాది మంది వస్తున్నారు, ఉద్యమంలో లక్షలాది మంది పాల్గొంటున్నారంటే 100% ఐక్యత ఉన్నది. ఐక్యత లేదు అనేది అగ్రకులాల యొక్క దుష్ప్రచారం. ఏం చెప్తారు అంటే బీసీ ప్రజలకు ఏం చెప్తారు, తెలంగాణ బీసీ ప్రజలకు ఏం చెప్తారు, రేవంత్ రెడ్డి గారికి ఏం చెప్తారు, బీజేపీ పార్టీకి ఏం చెప్తారు? ఇప్పుడు
బీజేపీ కాంగ్రెస్ చీకటి ఒప్పందాలతోటే బీసీలను రాజకీయంగా ఎదగనీయకుండా చేస్తున్నారు. మీకు ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా రేవంత్ రెడ్డి గారు 2 సంవత్సరాలు మీరు ఈ ప్రయత్నం చేశారు. 20 రోజులు ఎందుకు ఆగలేరు? 2 ఏళ్ళు ఆగారు. 20 రోజులు ఆగితే ఏందో తేలిపోతాయి కదా. ఒకవైపు కోర్టుల కేసులు ఉన్నాయి, ఇంకొక వైపు పార్లమెంట్ నడుస్తున్నాయి. మేఘాల మీద 3,000 కోట్లతోటి ఇలా మేము ఎన్నికల పోతున్నామంటే 3 లక్షల కోట్ల రాష్ట్ర బడ్జెట్లో 3,000 కోట్లు ఎంత పర్సెంటేజ్? 3,000 కోట్లలో ఏం చేస్తున్నావు నువ్వు? ఇప్పుడు వచ్చి 1,80,000 కోట్ల అప్పు చేసినావు. 1,80,000 కోట్లలో 1,00,000 కోట్లు బీసీల మీదనే కదా పడేది. కాబట్టి ఇవన్నీ కాకమ్మ కథలు, పిట్ట కథలు, కట్టు కథలు బంద్ చేయరు. బీసీలు ఏం అమాయకులు కాదు. అనేక ఉద్యమాల్లో రాటు తేలిరు బీసీలు. కాబట్టి మీ యొక్క నాటకాలు, మీ యొక్క ద్వంద్వ విధానం ప్రజలు అర్థం చేసుకుంటారు. ఇప్పటికైనా కాంగ్రెస్ ప్రభుత్వం మీద మాకు సింపతి ఉంది. మీరు తక్షణమే చర్యలు తీసుకోవాలి. కేంద్ర ప్రభుత్వం ఇక కిషన్ రెడ్డి గారు, బండి సంజయ్ గారు ఉన్నారు. వాళ్ళు కనీసం వాళ్ళు ఓట్లు వేయించుకున్నారు, జిందాబాద్ కొట్టించుకున్నారు, కానీ బీసీల గురించి పట్టించుకోవడం లేదు. మీరు నిజంగా బీసీల మీద చిత్తశుద్ధి ఉంటే ఈ పార్లమెంట్ సమావేశాల్లో ప్రధానమంత్రి సమయం తీసుకుని బీసీ డెలిగేషన్ కల్పియాలి. బీసీ రిజర్వేషన్ల కోసం పార్లమెంటులో ప్రయత్నం చేయాలి. రాహుల్ గాంధీ గారు పార్లమెంట్లో ప్రైవేట్ బిల్లు పెట్టాలి. దానికోసం మా పోరాటం ఉంటుంది. సో ఇది జాజుల శ్రీనివాస్ గౌడ్ చెప్తున్న పరిస్థితి. ఇటు తెలంగాణ నుంచి అందరూ అంటే ఎంపీలు కావచ్చు, అటు మొత్తం కూడా అంటే కాంగ్రెస్ ఎంపీలు, అటు బీజేపీ ఎంపీలు అందరూ కూడా పార్లమెంటులో 9th షెడ్యూల్లో పెట్టి బీసీ రిజర్వేషన్ ని కల్పించాలి తెలంగాణకంటూ కూడా ఆయన సవాల్ చేస్తున్న పరిస్థితులు ఉన్నాయి. కెమెరామెన్ వినోద్తో సతీష్, హైదరాబాద్.